సోనియా తెలంగాణ పర్యటన రద్దు, అనారోగ్య కారణాలతో అవతరణ ఉత్సవాలకు సోనియా దూరం. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న 7వ దశ పోలింగ్, బెంగాల్లోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు. పార్టీ కీలక నేతలతో జగన్ సమావేశం, కౌంటింగ్ పై పార్టీ నేతలకు దిశానిర్దేశం. ఆంధ్రప్రదేశ్లో కౌంటింగ్ కు చురుగ్గా సాగుతున్న ఏర్పాట్లు, మళ్లీ మన సర్కారే వస్తోందన్న ధీమా. రాజ్ భవన్ కు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి, రాష్ట్ర అవతరణ వేడుకలకు గవర్నర్ కు ఆహ్వానం. రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో వాహనాల మళ్లింపు. పోస్టల్ బ్యాలెట్ పై విచారణ, సాయంత్రం 6 గంటలకు తీర్పును వెల్లడించనున్న హైకోర్టు. రేపు మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితం, ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో బీభత్సం సృష్టించిన గాలివాన, భారీ ఈదురుగాలులతో నేల కొరిగిన విద్యుత్ స్తంభాలు, వృక్షాలు. తెలంగాణకు భారీ వర్ష సూచన, 5 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం. అంచనాల కంటే ముందే వర్షాలు, పలు రాష్ట్రాలకు విస్తరించిన రుతుపవనాలు. నిప్పుల కొలిమిలా ఉత్తర భారతం, నాగపూర్లో 56 డిగ్రీల రికార్డు స్థాయి ఉష్ణోగ్రత నమోదు. ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాల పేరుతో భారీ మోసం, 2 కోట్ల రూపాయలు వసూలు చేసి పరారైన కేటుగాడు. నేటి నుంచి ప్రజ్వల్ రేవన్నకు పోలీస్ కస్టడీ, ఈ నెల 6 వరకు విచారించనున్న పోలీసులు. భారీగా తగ్గిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర, 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర 72 రూపాయల తగ్గింపు. కన్యాకుమారిలో ప్రధాని మోడీ పర్యటన, రాక్ మెమోరియల్ దగ్గర 3వ రోజు మోడీ ధ్యానం. ఇవాళ సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర, కెనడీ స్పేస్ సెంటర్ నుంచి రాత్రి 10 గంటలకు ప్రయాణం. అమెరికా స్పెల్లింగ్ బీ విజేతగా తెలుగు విద్యార్థి, సత్తా చాటిన నల్లగొండకు చెందిన బృహత్ సోమ. తిరుమలలో ఘనంగా హనుమన్ జయంతి ఉత్సవాలు, 5 రోజుల పాటు జరగనున్న ఉత్సవాలు. కొండగట్టులో హనుమాన్ జయంతి వేడుకలు, భారీగా తరలివస్తున్న భక్తజనం. భారత్ బంగ్లాదేశ్ మధ్య ప్రాక్టీస్ మ్యాచ్, న్యూయార్క్ వేదికగా రాత్రి 8 గంటలకు మ్యాచ్.